దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాను. మరియు ప్రవక్త ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడు శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళా చదువుతాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వాక్యం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తరలవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మరో పర్యాయం నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృత జ్ఞాపకం చేసుకోండి. పగటికాల సమయంలో ఇంతవరకు పాటల్లో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు లేఖనాలను ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు కనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. గుంపు కూర్చోవద్దు, దూరం కూర్చోమని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ పగటికాల సమయంలో మరొకసారి ఈ పునరుత్థాన ఆరాధన కూడికలో చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అలాంటి విషయం దేవుడు మనం దీవించిన గాక. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వాక్యములో ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయా సందర్భాల్లో భూమి మీదకి ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ఎట్టి చెప్పాలా? ఎందుకు ఆయన ప్రవక్తలను పంపుతూ వచ్చాడంటే ప్రజలు దారి తప్పినప్పుడు, ప్రజలు పాపంలో పడిపోయినప్పుడు, ప్రజలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు. ఎటు చెప్పాలి? ఆ ప్రవక్త మాట విన్నవాళ్ళేమో బాగుపడ్డారు, రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ఆ ప్రవక్తల మాట వినని వాళ్ళు నాశనమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాలానికి దేవుడు ప్రవక్తలను పంపుతూనే వస్తున్నాడు. ఈ కాలానికి కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్త వర్తమానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఆయన ఏం చెప్పాడు? వాక్యమే చెప్పాడు. వాక్యమే మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినప్పుడు ఆ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు నాతాను. ఆయన ఏం చేశాడంటే వచ్చి గద్దించాడు. ఎప్పుడైతే గద్దించాడో దావీదు తన పాపాన్ని విడిచిపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు, విశ్వాస వీరుల పట్టికలో ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆహాబు యెజ్బేలు పాపం చేశారు. ఆహాబు యెజ్బేలు పాపం చేసినప్పుడు ఆ కాలానికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఆయన కూడా వచ్చి వాళ్ళని ఏం చేశాడంటే గద్దించాడు. వాళ్ళు ఆ ప్రవక్త మాట విల్ల. అందుకని యెజ్బేలు మాంసాన్ని కుక్కలు తిన్నాయి, ఆహాబు రక్తాన్ని కుక్కలు నాటాయి. ప్రైజ్ ది లార్డ్.
అలాగే ఒకరోజు ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియా అనేటువంటి రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమని చెప్పాడు. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఏంటయ్యా అంటే ప్రవక్తల మాటలు విన్న వాళ్ళందరూ బ్రతికారు. ప్రవక్త వాక్యాన్ని, ప్రవక్త వర్తమానాన్ని తోసేసిన వాళ్ళు చనిపోయారు. ఈరోజు కూడా దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటారు. వాక్యానికి లోబడిన వాళ్ళు వాళ్ళ జీవితాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో ఇజ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారంట. కానీ ఒకే ఒక్క కుష్ఠరోగి నయమాను ఒక్కడే శుద్ధి నొందాడు. నయమాను ఒక్కడే స్వస్థత పొందుకున్నాడు. మిగతా వాళ్ళకి ఆ కృప దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటికాల సమయంలో కరోనా వచ్చి చాలా మంది చచ్చిపోయారు. పాస్టర్లు చచ్చిపోయారు, విశ్వాసులు చచ్చిపోయారు, అన్ని జనులు చచ్చిపోయారు. ఈ తెగుల ద్వారా చాలా మంది కలవరాలకు గురైపోయారు. బట్ ప్రభు కృప ఏంటంటే ఈరోజు వరకు మనల్ని సజీవులుగా ఉంచి దేవునికి స్తోత్రం. అంతమంది చచ్చిపోతున్నాయి కానీ మనం ఎందుకు చావలేదు? కారణం ఏంటంటే దీన్నే కృప అంటారు. ఇది కృపా వర్తమానం. అంటున్నారా? వర్తమానం ఏంటి? కృపా వర్తమానం. ఈ కృపా వర్తమానాన్ని ప్రభువు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సరే, మంచిది. నయమాను గురించి మనందరికీ తెలిసిందే. 2వ రాజుల గ్రంథం. చాలాసార్లు ఇశ్రాయేలు దేశపు చిన్నదాని గురించి మనం ధ్యానం చేసాం. అప్పుడు నయమాను మనకు కనపడతాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. ఇది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. సైన్యాధిపతి అయిన నయమాను, ఒక మాట చెప్పాలంటే మేజర్, సైన్యానికి అధిపతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని చేత దేవుడే సిరియాకు జయాన్ని కలుగజేశాడంట. దేవుడు చాలా మంది జీవితాల్లో జయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆమె ఎటు చెప్పండి. తాగుబోతులకి జయాన్ని ఇస్తాడా? సీరియళ్ళు సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళకి జయాన్ని ఇస్తాడా? లోక సంబంధమైనటువంటి కార్యాల్లో జీవించే వాళ్ళకు జయాన్ని ఇస్తాడా? కొన్ని తాగుబోతులకి జయం ఇస్తాడా? మరి ఎవరికి ఇస్తాడు జయం? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరికీ దేవుడు జయాన్ని ఇస్తాడు. అదే ఆ అబ్బాయిని గుంటలో పడేశారు. అక్కడ నుంచి తీసి మిద్యానీయులకు అమ్మేశారు. అక్కడ నుంచి తీసుకుపోయి పోతీఫరు అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉంచాడు. ఆ ఇంటి యజమానురాలు ఆ అబ్బాయి మీద కన్నేసి ఏదో చేయబోతే అక్కడ ఆమెను పట్టుకొని అవమానపరిచాడని చెప్పేసి నిందేశారు. అక్కడ నుంచి జైలుకు తీసుకుపోయారు. జైల్లో నుంచి ఆ వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ వ్యక్తి గురించి చదువుతూ ఉన్నప్పుడు
అక్కడ వాక్యం ఏమని రాశాడు తెలుసా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ వ్యక్తి జీవితాల్లో జయం ఉంటుంది. ఎటు చెప్పాలి? అపజయాలు ఉండవు. దేవుడు కనుక ఒక వ్యక్తికి తోడై ఉంటే స్వస్థత ఉంటుంది, క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, యెహోవా ఇతని చేత సిరియా రాజుకు జయాన్ని కలుగజేశాడంట. అందుకని అతను ఏమయ్యాడు? యజమానుని దృష్టికి ఒకటి ఘనుడయ్యాడు, ఆమె రెండు దయ పొందాడు. ఘనుడయ్యాడు, దయ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎస్తేరును చూసిన వారందరికీ దయ కలిగిందంట. ఎందుకని? కన్యకలందరికంటే రాజు ఎక్కువగా ఆమెను ప్రేమించాడంట. ఏంటి సంగతి? ఆమె చేసిన పని ఏంటంటే, హేగే నిర్ణయించిన అలంకారము గాక. మరి ఏ అలంకారాన్ని కోరుకోలేదు. దేవునికి స్తోత్రం. హేగే పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు నీకు ఏ అలంకారం ఇస్తాడో ఆ అలంకారాన్ని నువ్వు ధరించుకోవాలి, కానీ లోక సంబంధమైన అలంకరణ నీకు ఉండకూడదు. అందుకే దేవుడే ఒక వ్యక్తిని ఘనపరుస్తాడు. దేవుడే ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. మనుషులు ఎంత నేను గొప్పోడు కావాలన్నా నీ వల్ల కాని పనిది. ఒకరిని సింహాసనం మీద కూర్చోబెట్టేది దేవుడే, ఒకరిని సింహాసనం మీద నుంచి దించేది కూడా దేవుడే. ఏదైనా దేవుడే చేయాలా. ఆ కొంప ఈ కొంప ముంచి నువ్వు గొప్పవాడివి గొప్పదానివి కావాలనుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక దానికి సిల్లుపడుద్ది, నీ డబ్బులు మొత్తం పెద్ద హాస్పిటల్ పెట్టాల్సి వచ్చింది. జరిగేది అదే. అన్యాయం చేసి అన్యాయపు సంపాదన, పాపిష్టి సంపాదన కొంచెం బాగానే ఉంటాయి తొలి దినాల్లో. తర్వాత ఈ కట్ల పాములాగా నిన్నే కరుస్తుంది వాక్యం అంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఘనత దేవుడి ఇవ్వాలి. ఈ ప్రవక్త అయిన ఎలీషా కాలంలోనే ఘనురాలైన స్త్రీ ఉందంట. ఎవరు చెప్పాలా? ఘనురాలంట. ఎట్ట ఘనత వచ్చింది ఆమెకి? దైవజనుడు వాళ్ళ ఊరు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళాలని ఆ దైవజనుడిని బతిమాలి ఆ దైవజనుడి భోజనం చేసేదాకా వదిలిపెట్టదంట. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆమె గంధరాలైంది. ఇంకా ఎందుకు గంధరాలని చెప్పంటారా? ఆ దైవజనుడి కంట ఆ ఇంటి మీద ఒక గది కట్టించి ఆ గదిలో దీపస్తంభం, బల్ల, మంచం ఉంచి, ప్రైజ్ ది లార్డ్, ఆ దైవజనుడు కొరకు ఆ గది కట్టించిందంట. ఆ దైవజనుడికి ఇంత పరిచయం చేయటం ద్వారా ఆమె జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు కలిగాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నయమాను యెహోవా దృష్టికి ఘనుడై, యజమానుడి దృష్టికి ఘనుడై గొప్పవాడయ్యాడు. యేసయ్య దృష్టికి మనం ఘనులంగా ఉండాలంటే ఒక్కటే ప్రాముఖ్యం, ఆయన మాట వెంటనే. ఆమేన్. ఆయన మాటకు లోబడటమే, ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవటం. దేవునికి స్తోత్రం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో, ఎవరి మనస్సు ఆయన మీద ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఏదైనగా అతడు ఆయన యందు విశ్వాసం ఉంచాడు. చూడండి, అతను ఘనుడంట. అయితే అతను మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని, చూసారా, చూడటానికి మాత్రం పరాక్రమశాలి అంట. నీ భాషలో చెప్పాలంటే బాహుబలి. ఆమె చెప్పండి. అంత బలం కలిగిన వాడు, అంత పరాక్రమశాలి. కానీ ఆ వ్యక్తి మాత్రం కుష్ఠరోగులంట. విగ్రహం పుష్టి చెప్పాలా, నైవేద్యం నష్టి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక ఉంది, భలే చక్కగా ఉంటుంది. బైబిల్లో ఒక భలే చక్కగా ఉంటుంది.
అంత దొంగది లేదు. చూడటానికి మాత్రం చెప్పలేంది, భలే ఉంటుంది, చక్కగా ఉంటుంది, కానీ అంత దొంగది లేదు. ఇంకో సంగతి చెప్పినా అంత అబద్ధికురాలు కూడా లేదు. తెలుసా మీకు ఆమె రాహేలు? దేవునికి స్తోత్రం చెప్పండి. రాహేలు ఎంత చక్కగా ఉంటుందంటే, మామ లేయా నుంచి పెళ్లి చేస్తే, పెద్ద కూతురు నుంచి పెళ్లి చేస్తే నాకు కుదరదు, ఈ గుడ్డిది నాకు వద్దని చెప్పి ఆమె కోసం 7 సంవత్సరాలు ఆ ఇంట్లో పరిచయం చేశాడు. చివరికి వచ్చేటప్పుడు ఏం చేసింది తెలుసా? రాహేలు చేసిన పని తెలుసా? తన ఇంట్లో ఉన్నటువంటి, లాబాను ఇంట్లో ఉన్నటువంటి, తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి, తన అన్న ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహ దేవతలను దొంగతనం చేసి ఆమె ఒంటి మీద పెట్టి దాని మీద కూర్చుంది. లాబాను వచ్చి, మా గృహ దేవతలు ఎందుకు దొంగతనం చేసి తీసుకుపోతానంటే, వామో మాకు తెలియదు అంది. మాకు తెలియదు, అది ఎక్కడనే మాకు తెలియదు అంది. ఎంత చక్కటిదో చెప్పండి. ఆమె దొంగదే. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి. చూడటానికి చాలామంది చాలా చక్కగా చూడటానికి బాగానే ఉంటారు, కానీ బుద్ధులే మనిషి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కొంపలు కూల్చే బుద్ధులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు కుష్ఠరోగి. ఏ రోగి చెప్పాలా? కుష్ఠరోగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఆయన ప్రణాళికలో ఎంతమంది అయితే ఉంటారో, ఆయన ఏర్పాట్లో ఎంతమంది అయితే ఉంటారో, వాళ్ళందరి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళు ప్రార్థనకు రాలేదు, వాళ్ళకి చెప్పే నేను సువార్త, వీళ్ళకి చెప్పే నేను సువార్త, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు ప్రార్థనకు రావట్లేదే అనుకుంటాం. కానీ ఇక్కడికి రావాలంటే కృప ఉండాలి. ఆమేన్. ఇది కృపావర్తమానం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చొని ఈ వర్తమానం వినాలంటే పెట్టి పుట్టుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది భార్యకు భర్త చెప్పేటువంటి వర్తమానం. భర్త మాత్రమే భార్యకు రహస్యాలు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భర్త భార్యకి చెబుతున్నా, పక్కింటామని చెబుతున్నా రహస్యాలు. ఏమా? భార్యకి చెబుతాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కాబట్టి ఈ వర్తమానం ఎవరి కోసమయ్యా అంటే మన కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి, ఎత్తబడే గుంపులో ఉండే వాళ్ళకి, అందరికీ కాదు. అందుకే అందరు ఈ వర్తమానం దగ్గరికి రాలేరు. వాళ్ళ వల్ల కాదు, రావాలని రాలేదంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రణాళిక చాలా ప్రాముఖ్యం. జగత్ పునాది వేయబడక మునిపే మనందరినీ దేవుడు చూశాడు కాబట్టి ఇక్కడ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన ప్రణాళికలు కనుక ఉంటే నిన్ను అసలు ఆయన విడిచిపెట్టడు. ప్రణాళికలు లేకపోతే నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే యేసయ్యా, నా యేసయ్యా, నీకే. ఆయన ప్రణాళిక ఎన్నడూ మారిపోదు. ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఈ వర్తమానం చూస్తున్నావు. ఏర్పాట్లో లేని వాడికి ఎవరికి కూడా ఈ వర్తమానం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది పరమ నుండి పంపబడినటువంటి తండ్రి చేత పంపబడిన బహుమానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఏర్పాట్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి దేవుడే ఆయన పిల్లలను పంపిస్తారు. దేవునికి స్తోత్రం. 96వ సంవత్సరం నేను అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి సమయంలో ఆమేన్, నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను కాబట్టి
ఒక సహోదరుని నా దగ్గరికి పంపించి, హల్లెలూయా, ఈ వాక్యం యొక్క ఈ వర్తమానం దగ్గరికి దేవుడిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. కృప. నయమాను కూడా కృప ఉంది. కారణం ఏంటో తెలుసా? నయమాను కృప ఎలా వచ్చిందంటే, ఇజ్రాయేల్ దేశపు చిన్నది ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ వర్తమానం ఆయన భార్యకి చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? నయమాను అనుకున్నాడు ఎప్పుడన్నా? ఆమేన్. నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా మారు మనసు పొందుతానని, రక్షించబడతానని, బాప్తిజం తీసుకుంటానని, ప్రభు పాదాల దగ్గరికి వస్తానని అనుకున్నావా? అనుకోలా. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలగని. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము. నేను అనుకోలే ఎప్పుడు సేవకుండా అవుతానని. వాళ్ళకి ఇంజక్షన్ చేసుకుంటా బతికేవాడిని. ఆమేన్. వాళ్ళకి బెరలించుకుంటా బతికేవాడిని. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు అనుకోలే. ఓ పాస్టర్ గారు అమ్మడి తిరుగుతా ఉన్నా. 95వ సంవత్సరంలో ఓ పాస్టర్ గారు అమ్మడి తిరుగుతా, ఆయన ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటే, ఆ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటే, అదే ఏందైనా అసలు ఏ మనిషి అయినా ఆ ఇంటికి తిరుగుతాడు, ఆళ్ళల్లో భోజనం చేస్తాడు, అసలు ఏంది మనిషి అనుకున్నాడు నేను. కానీ దేవుడు ఈరోజు అదే పని నా చేత చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే కలలో కూడా అనుకోలేదు ఈ వర్తమానం నా దగ్గరకు వస్తుందని. సంఘ శాఖలన్నిటి చుట్టూ తిరిగాను. ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖల దగ్గరికి వెళ్ళాను. ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాల చుట్టూ తిరిగాను. చివరికి దేవుడు ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు, హల్లెలూయా, ఈ వర్తమానం దగ్గర తీసుకొచ్చి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి నయమాను దగ్గరికి వర్తమానం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసయ్య అంటున్నాడు లూకాసు వార్త 4:27 ఇశ్రాయేలులో అనేక మంది ప్రవక్తలున్నా, అనేక మంది కుష్ఠరోగులున్నా, ఒక్క నయమాను తప్ప ఎవడు బాగుపడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊళ్ళో ఎంతో మంది ఉండగా ఆమేన్, ఈ కృపావర్తమానం మీ దగ్గరికే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇది కృప అన్నదే. కృప. మీ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు, మీ ప్రాంతాల్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ లేని భాగ్యం ఇది కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రణాళిక మారిపోదు. ఆయన ప్రణాళిక మారిపోదు. ఆయన ఏర్పాట్లో ఉన్న నువ్వు, ఆయన చిత్తంలో ఉన్న నువ్వు, దేవుడిని రక్షించినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? అనేక మందిని రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక క్లాస్ జరుగుతూ ఉంది. క్లాస్ స్టూడెంట్స్ అందరూ వాకింగ్ ఏంటంటే లెసన్ అంటున్నారు. మాకు నోటికి వాక్యం ఉంది కాబట్టి లెసన్ అంటున్నారు. పిల్లలందరూ లెసన్ అంటున్నారు. టీచర్ గారు మాస్టర్ వాకింగ్ చెబుతున్నాడు. వాకింగ్ చెప్పినప్పుడల్లా దగ్గుతున్నాడు. నోటి వెంట రక్తం పడుతుంది. ట్యాబ్కి ఒకసారి చూసుకుంటున్నాడు. మళ్ళా బోర్డు మీద రాస్తున్నాడు. మళ్ళా దగ్గుతున్నాడు. మళ్ళా రక్తం పడుతుంది. తుడుచుకున్నాడు. క్లాస్ చెబుతున్నాడు. ఇదంతా ఒక అమ్మాయి గమనిస్తుంది. చూసింది. ఆయన మాస్టర్ కదా ఏం అడగాలి? మౌనంగా ఉండిపోయింది. తర్వాత ఒక 2-3 రోజులు 4 రోజులు చూస్తే మాస్టర్ క్లాసులో కనపట్లా, స్కూల్కి రావట్లా. ఏంటి రావట్లేదని చెప్పేసి ఆరాధిస్తే ఆయనకి టీబీ అటాక్ అయిపోయి ఊపిరితిత్తులన్నీ చెడిపోయి
రక్తం కక్కుంటా క్యాన్సర్ వచ్చి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక మంచి క్రైస్తవ విశ్వాసి, గట్టిగా 10 సంవత్సరాలు ఉంటాయి. క్రైస్తవ విశ్వాసి పరుగున హాస్పిటల్ దగ్గరికి పోయింది. ఒక చిన్న క్రొత్త నిబంధన బైబుల్ తీసుకొని హాస్పిటల్కి పోయి మాస్టర్ ఉన్నటువంటి గదిలోకి వెళ్ళిపోయి ఆ మాస్టర్తో అన్నది, సార్ ఒకసారి ఈ బైబిల్ చదువుతారా, ఈ కొత్త నిబంధన చదువుతారంటే ఆయనకి కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన బుద్ధుని ఆరాధిస్తాడు. బౌద్ధ మతం అయింది, నాది బౌద్ధ మతం, నేను బుద్ధుని ఆరాధిస్తాను. ఈ క్రైస్తవ దేవుడు నాకు అవసరం లేదు, క్రైస్తవ కుక్క అన్నాడంట అమ్మాయిని. ఏడుస్తూ అంతే నిలబడి చిన్న ప్రార్థన క్రైస్తవ కుక్క అంటే ఆయన ఏడుస్తూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు మరలా వచ్చి, సార్ ఒకసారి బైబిల్ చదవండి, క్రొత్త నిబంధన చదవండి అంటే, నీకు నేను చెప్పలేదా, మరలా వచ్చావు అంటే చిన్న ప్రార్థన చేస్తానండి. సరే చేయి అంటే ఆమె ప్రార్థన చేస్తుంది, కళ్ళను నీళ్లు తెచ్చుకొని, ప్రభు ఒకసారి మా మాస్టర్ గారిని కనికరించు అని ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. మరలా మరుసటి రోజు వచ్చింది, కొత్త నిబంధిస్తే నీ పోడు నేను తట్టుకోలేకపోతానని చెప్పి, అది పుస్తకమే అని చెప్పి తీసుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళా, సార్ ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేసిన అమ్మాయి వెళ్ళిపోయింది. అతను కొత్త నిబంధన తెరిచాడు. కొత్త నిబంధన తెరిస్తే ఏమన్నది కొత్త నిబంధనలో? స్టార్టింగ్ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు కనెను ఉంది. వెంటనే బైబిల్ మోతేశాడు. అందుకే ఈ పుస్తకాలు చదవద్దు అనేది క్రైస్తవ పుస్తకం. ఎక్కడన్నా మన గ్రంథాల్లో అన్నింటిలో స్త్రీలుగా అంటారు, ఇల్లు పురుషులుగా అంటున్నారు, ఎక్కడన్నా ఉందా అని చెప్పి మోతేశాడు. మరుసటి రోజు మరలా అమ్మాయి వచ్చింది, సార్ చదివారా అన్నది. ఆయన అంటాడు, దేశంలో ఎక్కడ కూడా స్త్రీలు కంఠం చూశాను కానీ పురుషులు కంఠం చూడలే. మరి మీ బైబిల్లో ఆయన గనను ఉంది అంటే ఆ అమ్మాయి అంది, అక్కడి నుంచి వద్దు సార్, యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా అక్కడి నుంచి చదవండి అంది. ఆయన మొదలు పెట్టాడు, ప్రైజ్ ది లార్డ్. ఆమె మరలా మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యము చదువుతుండగా హల్లెలూయా, అద్భుతమైనటువంటి విడుదల, అద్భుతమైన స్వస్థత వాక్యము ద్వారా ఆయనతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన గొప్ప దైవజనుడయ్యాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద సంఘానికి ఆయన పాస్టర్ గారు అయ్యాడు. ఆ సంఘం ఎక్కడుందంటే దక్షిణ కొరియాలో సియోల్ అనే పట్టణంలో ఉంది. ఆ దైవజనుడి పేరు పాల్ యాంగ్ చో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాల్ యాంగ్ చో లెక్కలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరూ ఆ చిన్న బిడ్డ లెక్కలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి భారం అండి అది, ఏం భారం. మా పాస్టర్ గారు వచ్చాడు, ముప్పాళ్ళలో 7 నెలలు సేవ చేశాడు. 7 నెలలు ఆయనకి భయంకరమైన బలహీనతలు ఉన్నాయి. 7 నెలలు ముప్పాళ్ళలో సేవ చేస్తే 7 నెలల్లో ఆయనకు దొరికిన ఒకే ఒక్క వ్యక్తిని నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన లేడు మన మధ్యలో ఆ దైవజనుడు లేడు, నన్ను నడిపించినటువంటి దైవ సేవకుడు లేడు. కానీ ఈరోజు నేను ఎన్ని చోట్లయితే తిరిగి వర్తమానం బోధిస్తున్నాను, ఎంతమందికి అయితే బాప్తిసం ఇచ్చానో వాళ్ళందరూ ఆయన లెక్కలో ఉంటారు. గ్లోరీ టు జీసస్. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని ప్రణాళిక, ఆయన ప్రణాళిక ఎన్నడూ తప్పిపోదు. దేవునికి స్తోత్రం. అందుకే ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ సిరియా, ఆ అమ్మాయిని బానిసగా తీసుకొస్తే ఆ అమ్మాయి తెలిసిపోయింది ఆయన కుష్ఠరోగిని సంగతి ఆ అమ్మాయి తెలిసిపోయి ఒకరోజు ఆయన భార్యతో చెప్తా ఉంది, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎట్టి చెప్పా, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆ ప్రవక్త దగ్గర గనక నా యజమానుడు గనక వెళితే బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రవక్త అంటాడు, సంఘము ముందు దేవుని సేవకుడిని నమ్మాలంట. సేవకుడిని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు దేవుణ్ణి కూడా నమ్ముతావు. సేవకుడిని నమ్మకపోతే దేవుణ్ణి కూడా నమ్మవు. ఆమె చెప్పండి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఆ అమ్మాయి చిన్న బిడ్డ అయిన ప్రవక్తను నమ్మింది. ఇక చాలా మంది ప్రవక్తలు లేరు, గివక్తలు లేరు, ఆడరా ప్రవక్తలు అంటారు. మరి యేసయ్య ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడని ఎందుకు చెప్పాడో వాక్యం తెలుసా? తెలియకుండా మూర్ఖంగా మాట్లాడుతుంటారు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎటు చెప్పండి. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి యేసు ప్రభు పుట్టుక ప్రవక్తలు ప్రవచించాడు, మరణం ప్రవక్తలు ప్రవచించారు, ఆయన తిరిగి మరలా రావటం ప్రవక్తలు ప్రవచించారు. అందరూ ఒక మాటలు చెప్పాలంటే ప్రవక్తలు లేకుండా యేసయ్య కూడా లేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. సమస్తము ప్రవక్తల ద్వారానే దేవుడు నడిపించాడు, రాయించాడు, పలికించాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షోమ్రోనులో ఏం సాక్ష్యం అండి అది? షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. బోపాస్టర్ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా చెప్పండి. హల్లెలూయా. డబ్బుల కోసం ఎగబడే పాస్టర్ కాదు. వాళ్ళే ఎంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? గవర్నమెంట్ ఒక 5,000 ఇస్తుందా? అర్థమవుతుందా? ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. ఏ కాగితాలు పెట్టాలా? ఇట్లాంటి పాస్టర్ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడని పథకం ఎత్తున్నాడు. 7 సంవత్సరాలు ఎత్తాడు. ఆయన 9 నెలలు ఎత్తాడు. తర్వాత అమ్మఒడి లేదు, అయ్యఒడి లేదు. మరి అసలు అయ్యని అడిగామనుకో అంటే అసలు ఆగిపోయేది కాదు. ఒక్కసారి మొదలైంది అనుకో కొత్త దేవునికి స్తోత్రం కలుగునుగాక. విస్తారమైన దీవెనలు ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి, కానీ గవర్నమెంట్ల మీద, మనుషుల మీదేనండి. మొదట నువ్వు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకో, అప్పుడు నీకు సమస్తం వస్తాయి. అవి రాలేదండి డబ్బులు, ఇవి రాలేదండి. నీకు పడ్డాయా? 40 సంవత్సరాల డబ్బులు పడ్డాయా నీకు? నాకు పడలేదన్నా. నాకు పడ్డాయక్క. ఏం చేసిన పడుతుంటే పండుగ చేసింది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. ఏం చేసింది? దేవునికి ఏమైనా ఇచ్చినవా? నీ గుండంలోకి ఎక్కువైపోతే ఇంక దేవునికి ఏమెత్తావు? అమ్మ ఒడి లేదు, అయ్య ఒడి లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడతాడంట. ఏలయనగా అతడు దేవుని యందు విశ్వాసం ఉంటాడు. పాస్టర్లకి తలా 5,000 ఇస్తారు. అయ్యా నువ్వు కూడా పోయి అడిగి పోయి నువ్వు కూడా పెట్టిరా అయ్యా సచివాలయం కాడికి అన్నారు. పోయిన సంవత్సరం పెట్టినగా అన్నాను. కాదంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలంటాను. కొత్తగా వద్దు, ఆయన వద్దు, ఆయన 5,000 వద్దు కానీ నేను అన్నాను. పోయిన సంవత్సరం తిరిగినవయ్యా, అన్నీ ఇచ్చినవయ్యా,
అన్ని కాగితాలు పెట్టినాం. మళ్ళీ కొత్తగా ఏం వేసామంటే నేను అనకూడదు ఆ మాట. ఇప్పుడు పోయిన సంవత్సరం అన్నీ ఇచ్చినాం కదండి. పాస్టర్లు అంటే ఎట్లా కనపడుతుంది ఆయనకి? ఆయన ఏం పెట్టమంటే అవి పెట్టే వల్ల కనపడుతుందా? చెప్పుకోవడం కావాలంటే నేను ముఖ్యమంత్రిగా దేవునికి స్తోత్రం కలుగుతుంది. నాకేం భయం లేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం మొత్తం ఇచ్చినాగా, ఇచ్చినవా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ చేసినట్టు నేనే తిరిగాను ఫోటో స్టార్ట్ అంటే నా వల్ల కాదు బాబు, నేను రాలేదు, ఆయన వద్దు, ఆయన ఎదిగారు వద్దు అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. నాకు అప్పుడు అర్థమైంది, ఈయన ఉన్నాను లేదు, తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఇంకా ఆయన ఏమంటాడు, అమ్మోడు అంటాడు, అయ్యోడు అంటాడు. ఎందుకు వచ్చిన బాధ? మనము ఆధారపడాల్సింది యేసయ్య మీద. అదేనా? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయంట. నువ్వు ఆయన మీద ఆధారపడాలా, ఆయన మీద నమ్మకం ఉంచాలా, ఆయన మీద ఆశ పెట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో దేవుడు నీకు సమస్తం ఇస్తాడు. కాకుల చేత పెట్టాడండి ఆహారం, నీకు సేమల చేత పెట్టడు. వా సేమల ఏమనుకుంటున్నావు? ఆయనంటే ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్. ఆయన ఏదైనా కాకుల చేత పెట్టించడం, నీకు సేమల చేత పెట్టిలేడా? నువ్వు ప్లేట్ ఆడ పెట్టు, తెల్లారాలకి నీ ప్లేట్ నిండా పలావ్ ఉంటుంది, సేమలు తెచ్చి పెడతాయి. హైదరాబాద్ బిర్యానీ నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ పిల్ల చెప్పిందండి పాస్ట్ గారిలో ఉన్న పవరు. మా పాస్టర్ గారు గో పాస్టర్ గారు కాదు, మా పాస్టర్ గారు సచివాలయం చుట్టూ తిరిగే పాస్టర్ కాదు, మా పాస్టర్ గారు 3 తిరిగే పాస్టర్ కాదు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వస్తే అదే పవర్ అంటే అగ్ని దింపే పాస్టర్ గారు మా పాస్టర్. నా యజమానుడు కనుక పోతే బాగుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. నయమాన్ నమ్మాడా? నమ్మలేదా? నమ్మండా? ఎప్పుడు చెప్పాడు మీకు? నమ్మే పోయాడా? ఆహా, దేవునికి స్తోత్రం కలుగును కాక. నమ్మే పోయాడంట. సరే, మొత్తం మీద పోయాడు. పోయినోడు ఏం చేశాడు? ఆ ఇంటి ముందుకు పోయినోడు దిగాలి కదా. రథం దిగి లోపలికి పోయి పాస్టర్ గారు అంటే దిగి నా పరిస్థితి మేడిపొట్టు చూడ మేలుమయ్యుండు, పొట్ట ఇప్పు చూడ పురుగులు ఉన్నట్టు, నేనేమో మహాపరాక్రమశాలని అంటారు అందరు నన్ను, కానీ నేను సొక్క అయితే మొత్తం కుష్ఠరోగమేనయ్యా. మరి నా పరిస్థితి ఇది, కొంచెం ప్రార్థన చేస్తే వెళ్ళిపోతా, ఊరకేం చేయొద్దులయ్యా, కాను కూడా ఇచ్చిపోతా అని అనాల. అవునా కదా? ఏమ్మా మావు యాంది ఇంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఖ్య పెరుగుతున్నట్టు కొంచెం దూరం కూర్చున్నట్టు ఆమె చెప్పండి గట్టిగా. అందరికి మూతికి చెక్క ఉండాల. దావీదు అంటాడు, భక్తిహీనులతో నేను మాట్లాడేటప్పుడు నోటికి ఎందుకన్నాడు ఆ మాట? నన్న చెప్పు కాక మీరు మొత్తం సై అంటున్నారు తగాదులకి. వద్దమ్మా, భక్తిహీనులతో మాట్లాడేటప్పుడు నేను మూతికి చెక్క వంటి ఇప్పుడు మీరు పెట్టుకున్నారు మూతికి ఏంటిది? మాస్క్. ఎందుకు చెక్కం పెట్టుకోమన్నాడు? వాడు ఎన్ని తిట్టిన మెలకొనుండు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దావీదు మౌనం ఉండడానికి దావీదుని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనులు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడొద్దు అసలు. మూతికి నన్ను అనుకోరా స్తోత్రం. ఒకడు దావీదుని షిమి అనేవాడు దావీదుని తిడతాడు. చీ పో కుక్క అంటున్నాడు. దావీదు రాజు. ఆ పక్కన ఒకడు అన్నాడు, సైనికుడు, రాజా ఒక్క ఆజ్ఞిస్తే పోయి వాడు నరికేసొస్తా అన్నాడు. వద్దులే తిట్టని, దేవుడే వాడి చేత నన్ను తిట్టేయమన్నాడేమో. ఎందుకు నువ్వు ఆగుతా? నువ్వు వాటం ఎందుకు, సంపటం ఎందుకు, మరి నరహత్య నీ మీద రావటం ఎందుకు? వద్దులే కొంచెం ఆగన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్.
ఆయన్ని ఎంతమంది కొడుతున్నా, ఎంతమంది తిడుతున్నా, ఎంతమంది దూషిస్తున్నా ఆయన నోరు తెరవలేదట. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండేనో యేసయ్య మౌనంగా ఉన్నాడో అందుకే తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. అవే నువ్వు కూడా మౌనంగా ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద కూర్చోబెట్టాడు. ఇది వాగ్దానం. ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యపరచు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం ఇంటికి ఒకసారి దేవుడు వచ్చాడు. అబ్రహాం మంచి భోజనం పెట్టాడు. తిన్నాక ఆయన ఏమన్నాడు తెలుసా? మీదటికంటే 2 సంవత్సరాల తర్వాత మీదటి కంటే చెప్పు గట్టిగా, మళ్ళా వచ్చే సంవత్సరం ఈ కాలానికి నేను వస్తాను, శారా కౌగిట్లో బిడ్డ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. శారా లేదా అన్నదంట. ఏమన్నది? పక్కు నవ్విందంట. ఎందుకు నవ్వింది? అబ్రహాం ముసలోడు, నేను ముసలిదాన్ని. ఆమె చెప్పలేదు. ఈ వయసులో పిల్లలు పుడతారా? 75 సంవత్సరాల ముసలోడికి పిల్లలు పుడతారా? 65 సంవత్సరాల ముసలాంకి పిల్లలు పుడతారా? వాళ్ళు నమ్మలేదంట. శారా నమ్మల, అబ్రహాం నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. శారా నమ్మకపోవటం ద్వారా పిల్లోడిని కన్నది. తర్వాత పిల్లగాడి పెళ్లి కూడా చూడలే. అయ్యా పిల్లగాడి పెళ్లి దాకా వండుతాను అయ్యా, ఎంత ఆయాసం ఎక్కువ అవుతుందా, కరోనా వచ్చింది అయ్యా, అర్థమవుతుందా? ముక్కుతా ఉంటలా. దేవునికి స్తోత్రం. నమ్మకపోతే దేవుని కార్యం చూడవు. దేవుని కార్యాలు ఎప్పుడు నమ్మాలి. దేవునికి స్తోత్రం. శారా నమ్మకపోవటం ద్వారా పిల్లగాడి పెళ్లి కూడా చూడాలి. సచిన్ దెబ్బకి పోయింది. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? పాస్టర్ గారే నమ్మలేదు దేవుని కార్యాలు. ఎవరైనా? జకరియా. ముసలాంకి ఏం పిల్లలు పుడతారులే అనుకుంటుంటే ఆయన కూడా. అందుకని ఏమన్నాడు తెలుసా దేవుడు? నువ్వు ఈ వాక్యాన్ని, వర్తమానం నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మూగడు అయితే పో అన్నాడు. అంతే. వర్తమానాన్ని నమ్మకపోతే మూగోళ్ళుగానో, గుడ్డోళ్ళుగానో, చెవిటోళ్ళుగానో మిగిలిపోతాం. వర్తమానం నమ్మితే అన్ని పార్ట్లు పనిచేస్తాయి. ఎట్లా చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం నమ్మాడా? శారా కూడా చెప్పాడు, నమ్ము, దేవుని కార్యాలు నమ్ము, దేవుడు చేస్తాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 2 సంవత్సరాలు 25 సంవత్సరాలు. నెల అబ్రహాం అంటే శారా అక్కడికి పోయి, మాయ్ ఏందేమన్నా తేడా ఉందా? తేడా లేదు, ఏం లేదా అంటే చెప్పు నువ్వు తెచ్చుకొని శారా లేదు, ఏం లేదు అయ్యా. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకో నెలకు పోతారంట. 2 నెలల తర్వాత పోయి, మాయ్ ఏం తేడా ఏం కనపడిందా? ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసి మన వాళ్ళు ఎదురు చూడలేకపోతున్నారు. ఏం స్వస్థలండి, ఏం స్వస్థం? ఎవరో పిల్లగాడు తీసుకొని తెచ్చుకుంటున్నాను. ఇంక పుట్టలేండి, నాకు తెలుసులే. నువ్వే అంటే ముందే ఇంకేం పుడతారు అమ్మా? ఇంకా పుట్టలేదే, పిల్లగాడు తెచ్చుకొని పెంచుకోండి. ఇంకా పుట్టలేదు, పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోండి. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. విశ్వాసంలో పొదిగారంట. ఏం చేశారు వాళ్ళు? విశ్వాసంతో కోడిని గుడ్లు పెట్టిన తర్వాత పొదిగేస్తే సరిగా మేత తింటుందా? సరిగా నీళ్లు తాగిద్దా? ఎప్పుడన్నా పోదానికాడికి అంటది, పొడుసుద్ది. ట్యాప్కి ఏం చేస్తుంది సార్? గుడ్లు తిప్పుతూ ఉంటుంది. విశ్వాస యాత్రలో దేవుని కార్యాల కొరకు విశ్వాసము నువ్వు పొదగాల.
పాలు యాంగిచ్చిన దేవుడు అన్నాడు, మీ విశ్వాసాన్ని పొదిగించండి. 25 సంవత్సరాలు పొదిగారంట. పిల్లగాడికి బట్టలు కొనుక్కొచ్చారంట. ఎవరైనా పొరపాటున మనోళ్ళు ఎవరైనా పిల్లగాడికి పొట్టబోయి పిల్లగాడికి బట్టలు తెస్తామంటే ఏందయ్యా ఏంది లేదు సూలు లేదు కొడుకు పేరు ఏదో అంటారు. వచ్చిన చూడయ్యాడు పిల్లగాడంట అని ఉంటారు కదా. శారానే అని ఉంటారా? అబ్రహాము కూడా అని ఉంటారా? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? పిల్లగాడు కొత్త బట్టలు బొమ్మలు పిల్లగాడు ఆడుకున్నట్టుగా చూస్తున్నారంట ఇంట్లో. ఏడనుంటాయి పిల్లగాడు ఏడు 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 గొడ్ల మొహం దానా విశ్వాసంతో చూడు విశ్వాసంతో ఏడే ఏడుండయ్యా ఏడుండవు. విశ్వాసం అంటే ఏంటి? లేని దానిని ఉన్నట్టుగా చూడటమే కదా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చూస్తున్నారంట పుట్టబోయే బిడ్డ స్టాంపు ఎవరో మగపిల్లడే. ఏం విశ్వాసం ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం అబ్రహాములోని చూశా, తర్వాత మేదరమెట్లో చూశా. అబ్రహాము సంతానమా, నీ విశ్వాసాన్ని పొదిగించు, అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉంటున్నారా? 100వ సంవత్సరంలో నిర్ణయ కాలం. ఏ కాలం అది? నిర్ణయ కాలం. టైం రావాలా? టైం వచ్చినాక ఏం చేయాలా? తిట్టనది నిద్రపోవాలి. అమ్మా నాకు పుట్టిందాక టైం వచ్చిందాక ఏం చేయాలంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నిర్ణయ కాలం. నువ్వు అడగ్గా నీకు అసలు లెక్క చేస్తావా? నువ్వు పార్టీకి వచ్చినాక ఒక నలిసినా దయచేయ్యా, పొలిసినా దయచేయి అన్నావు ఎమ్మటి 3 నెలల్లోనే నీకు దేవుడు కన్సీవ్ చేసాడు అనుకో. ఇక చూడు ఏమనుకుంటున్నావు, నేను ప్రార్థన చేస్తే అందరూ అంటున్నారు నేను ప్రార్థన చేస్తే తగ్గుతాయి అంట. కాక ఎగరేసి నేనే అసలు నీకు ఇక చూడు ఇంకెక్కడ లేని గర్వం వచ్చి ఇకేం జరిగింది తెలుసా? ఇంకా అసలు నీ ప్రార్థన ఆఖేడు దేవుడు. ఆ మాట పలికిన గర్వంతో ఏమని అందరూ అంటున్నారు నేను ప్రార్థన చేస్తే అసలు అద్భుతం జరిగిందంట. అసలు లేకుండా పోయింది అద్భుతం. అర్థమైందా? నాదేముందండి, నేను అల్పురాలని ప్రభువుకు మహిమ అన్నమనుకో. ఇక చూడు నువ్వేమడిగితే ఇతర దేవుడు. దేవుని సన్నిధిలో తగ్గింపు చాలా ప్రాముఖ్యం. తను తగ్గించుకునేవాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. హెచ్చించుకోబడతావా తగ్గించబడతావా? చాయిస్ ఈజ్ యువర్స్. నీకే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రాముఖ్యమైన దాంట్లోకి వస్తున్నాను. ఆమేన్. అబ్రహాం వాగ్దానం స్వాతంత్రించుకున్నాడు, విశ్వాసంతో ఎదురు చూచాడు. అబ్రహాం చేతిలో అద్భుతం జరిగింది. ఇప్పుడు నయమాను చూడండి ఒకసారి. వచ్చాడు, పాస్టర్ గారిని పిలిచాడు. పాస్టర్ గారు రాలా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆడెవడో వచ్చాడు కానీ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, ఆడు రోగం పోతున్నాడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అనగానే యాడ్లేని కోపం వచ్చిందంట టైగర్కి. రౌద్రుడయ్యాడంట. ఎవరి మీద చూపిస్తాను నీ కోపం? ఏమనుకుంటున్నాడు రాసులు? నేను ఎవరిని అనుకున్నావు? ఎవరివి? సైన్యాధిపతులైతే నీ పొగురు నీ గర్వం దేవుని దగ్గరికి వచ్చాక కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, లేకపోతే మధ్యలోనే పోతుంది. అర్థమైందా? నీ గర్వం, నీ పొగరు, నీ అహంకారం దేవుని దగ్గరికి వస్తే తగ్గించుకోవాలి. ఆమె చెప్పండి. బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నాడు పిడుగురాల్లో ఒక ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంత తగ్గించుకోండి అంత తగ్గించుకుంటాడు. మోకరించమంటే మోకరిస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేవుతాడు. ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఆరాధన చేస్తాడు. నేను స్తుతి ఆరాధన ఇస్తే చక్కగా స్తుతి ఆరాధన చేస్తాడు.
అందుకే ఆయన ఏమయ్యాడు? బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. హల్లెలూయా. నేను 10th క్లాస్, ఆయన చెప్పరండి బ్యాంక్ మేనేజర్. నేను వాకింగ్ చెబుతుంటే శ్రద్ధగా రాసుకుంటూ ఉంటాడు. ఏంటది? తగ్గింపు. నువ్వు తగ్గించుకోబట్టి అక్కడే ఉంటున్నావు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఎప్పుడో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. హల్లెలూయా. మనకి ఆత్మీయ గర్వం ఉంటుంది, శరీర గర్వం ఉంటుంది. నాకు డబ్బులు కుడితే మా పాత కొత్త ఆడుగా వచ్చేది పని లేదనుకున్నాం. మేము బాధపడతాం. ఇప్పుడు ఒకసారి వస్తాం తీరుకుంటే. అవును మలేశ్వర గారు వస్తారా? తీరుకుంటే వస్తాం కానీ ఇవన్నీ ఉంది. ఎప్పుడు వస్తారా ఇది పాటలకి? అవునా కదా? ఆదిలక్ష్మి కూడా చెప్పాలి. ఆదిలక్ష్మి, ప్రియాంక వీళ్ళందరూ చెప్పాలి. ఎట్ట ఆదివారం వస్తారా అయింది. దేవునికి స్తోత్రం కలుగు. 2 చేతులు పైకి ప్రభుకి స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని అంటలేదులేమ్మా. ఇప్పుడు ఒకసారి కనపడేవాళ్ళని చెబుతున్నా. వాళ్ళ గురించి చెప్తున్నా వాక్యం. మిమ్మల్ని ఎందుకంటే అసలు మిమ్మల్ని అంటే కలుపోవు. మీరు ప్రతి ఆదివారం కూర్చునే వాళ్ళైతే ప్రార్థనలో ఆమె చెప్పండి గట్టిగా. ఎందుక దాదాపు 300 కిలోమీటర్స్ రావాలి. ఎంత దూరం అని పాపం. అదేంటంటే పాపం నోట్లో నాలుగు మీద చెబుతారు ఇంట్లో వాళ్ళు. రానిట్లేదమ్మా. ఏంటది? ఆయన బాగున్నాం. ఏంది అన్ని షేర్లు కొంటున్నావు? ఏది కొనుక్కోమండా? 600 పెట్టినట్టుగా ఆమె ఒకటేమైనా అడుగుతుందంట. ఏడ పడితే ఆడ అడుగుతుందంట. గుళ్ళు అడుగుతుంది, బళ్ళు అడుగుతుంది, రోడ్డు మీద అడుగుతుంది, బయట అడుగుతుంది. మరి అప్పుంటే అడగరాయింది. ఆయన గుళ్ళు అడగాల? ఎక్కడైనా అడుగుతారమ్మా. అప్పుంటే ఏడైనా అడుగుతారు, అడగరా? మా మీద ఖర్చులు దొరుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిగతా వాటిలో దేటికి వద్దండి. అసలు పెళ్ళిపోయి 4 రోజులు ఉండన్నా ఉండరు అంటాడంట. ధనానికి పోతానంటే గుంపుతో పాటు పోంటాడంట. అదేందో ఆదివారం ప్రార్థనకి వద్దంటాడు కదంట. అమ్మ నిజమేనా? మావు నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆదివారం చాలా ప్రాముఖ్యమైన దినం. ఒక మాటలో చెప్పాలంటే నిజ క్రైస్తవులకు పండగ దినం. ఏంటిది మనకి? ఆదివారం పండుగ. క్రిస్మస్ పండుగ అనుకున్నాం కానీ క్రిస్మస్ ఈస్టర్ మనకు తెలిసిన పండుగ అంతేనా? లేకపోతే 31వ తారీఖు చిలకపతి తీసుకోవడం మొత్తమే. ఏంటి? వాగ్దానం నీకేమొచ్చింది నాకేమొచ్చింది చూసుకోవడం మొత్తమే. అదొక పండుగ అనుకున్నాం. 3 పండుగలు అనుకున్నాం కానీ కొత్త చెబుతున్నాం ఫాస్ట్ గారు. ఆదివారం పండుగని కొబ్బరికాయలు తెమ్మంటూ అయింది. వద్దులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇది 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా తగ్గించుకొని వస్తే దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదివారం దేవుని సన్నిధి అది. నిన్ను చూడటానికి ఆయన వస్తాడు, పరమ నుండి వస్తాడు. నా బిడ్డలు వస్తాడు ఆదివారం నన్ను కూర్చొని నన్ను స్తుతిస్తుంటారు, నన్ను ఆరాధిస్తుంటారు. ఆరాధనలో నేను కూడా ఉండి వాడు స్తుతిస్తున్నప్పుడు వారి స్తుతి సింహాసనం మీద నేను ఆశీర్వుడై ఉండాలని ఆయన కోరుకొని వస్తుంటే నువ్వేమో ఏడ చేరు బిరగాయలు కోసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఏం చేస్తారు? ఆయన మొత్తం కోసి కళ్ళం మీద పెడతావు, కొంచెం వస్తుంది. నువ్వేమో ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పడుకొని నిద్రపోతుంటావు కొరకలు పెట్టుకొని. వాన వచ్చింది మొత్తం కొట్టకపోయినాయి. అయ్యా తడిచిపోతే మానే కట్ట కొంచెం రేటుగానే కొంటారు. అసలు కొట్టకపోతే జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కీడు నష్టం జరగకముందే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యోర్దానులు మా ఊర్లో కాలువలు లేవో మునగడానికి, ఈ యోర్దాన్లో మునగాల. చూడండి, హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ అని ఉంది. ఏ సాగర్? మలేషియా గారికి బాగా తెలుసు కదమ్మా, ఉందా లేదా? హైదరాబాద్ నుండి వచ్చిన మాట్లాడాక హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నీళ్ళు ఎంత బాగుంటాయి అనుకున్నారు? తాగితే తీయగా ఉంటాయి. అవునా? నేను చెప్పలేదు.
హైదరాబాదులో ఉన్న మురికంతా కూడా దాంట్లో కలిసిద్దంట. దాంట్లో శిఖరాలు ఎత్తుంటారు పడవలు వేసుకొని కుర్రోళ్ళు. అదేం ఆనందం వాళ్ళకి. ప్రైజ్లో అది ఎంత మురిగా ఉంటుందో యోర్దాను కూడా అంత మురిగా ఉంటుందంట. అందుకని నయమాన్ అంటాడు, మునగటానికి మా ఊర్లో కాలువలు లేవా, మా ఊర్లో నదులు లేవా, శ్రేష్టమైన నదులు ఉన్నాయి, ఈ యోర్దాన్లో మునగాల అని చెప్పి రౌద్రుడై వెళ్ళిపోతుంటే దారిలో ఒక ఆయన కనపడి ఎక్కడి నుంచి పోతానంటే పలానా పాస్టర్ గారి కాడికి పోతాను. ఆయనకి అంత గర్వం, అసలు లోపల నుంచి బయటికి కూడా రాలేదు, ప్రార్థన కూడా చేయలేదు, నెత్తి మీద చేయి పెట్టలేదు, ఊపలేదు, కిందకి పైకి పడేయలేదు, ఏం చేయకుండా యోర్దాను నదులు 7 సార్లు మునగమంటడా. ఏం మా ఊర్లో నదులు లేవో మునగటానికి, అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పి పోతుంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ ప్రవక్త ఏదైనా ఒక మాట చెబితే, ఏదైనా వస్తువు తెమ్మంటే నువ్వు తీసుకురావా? నల్లగొడి పెట్టిందమ్మంటే దేవు తెత్తవదేవా, 6 కులాల దారం తెమ్మంటే తెత్తవదేవా, నిమ్మకాయలు తెమ్మంటే తెత్తవదేవా, పసుపు కుంకుమ తెమ్మంటే తెత్తవదేవా, కొబ్బరికాయ తెమ్మంటే తెత్తవదేవా, 5,000 దక్షిణ పెట్టమంటే పెట్టవా, మొత్తం ఎత్తుకొని అర్ధరాత్రి పొలిమేల కాడికి రమ్మంటే వస్తావా రావా? తలకాయలు రెట్టు ఊపుతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రం. మరి ఆయన ఏం చెప్పారండి? యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు, మునిగితే నీ సొమ్మేమైంది అన్నాడు. ఆ మాట అనగానే నయమాను పొరలు రాలిపోయినాయి. పాస్టర్ గారు చేస్తే పొరలు రాలు, వాడు చెబితే రాలుతాయి. ఒక ఆయన చెబుతున్నాడు, ప్రార్థన చేసాం ఆయన కోసం ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే అంటాడు, ఆయన ప్రార్థన చేస్తే నా రోగం పోయింది. ఇంకొకడు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తే నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంటే ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఇప్పుడు పాస్టర్ గారు సంఘం అంతా ఎడిపోయారు. మీరు నేను అందరూ పిచ్చోళ్ళం. మనం అదే ఎలీషా ప్రవక్త చెబితే ఎక్కలా, దారిని వచ్చే ఒకటి చెబితే ఎక్కి అప్పుడు పోయిందంట యోర్దాన్లోకి. ఎత్తికి ఆమెను చెబుతారా? నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకోసం ప్రార్థన చేసింది ఎవరు? నీకోసం కన్నీరు గార్చింది ఎవరు? నీకు బాప్తిసం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు అంటే నీకు తెలియకపోతే చెప్పింది ఎవరు? కాదంట. వాళ్ళు సాక్ష్యం చెబుతుంటే నా మైండ్ పోయి అంతే చూస్తున్నా. మొన్న పిడుగురాళ్ళలో ఒక కూటం జరిగితే ఆ అమ్మాయి వాళ్ళ అత్తకి కరోనా వచ్చి తగ్గిపోయిందని ఆనందపడుతుంటే ఈ లోపల ఆయన టాపీ మేస్తే 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడ్డాడు. నడు తిరిగినాయో చచ్చిపోయింది అనుకుంటే చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది. దేవుడు అద్భుతంగా కాపాడాడు. అబ్బా, దీని విషయంలో కూడా దేవుడు భలే కాపాడాడు అనుకుంటే ఈ లోపల వాళ్ళ చిన్నపిల్ల ఉంది, 7-8 సంవత్సరాలు, 5 రూపాయల బిల్ల దిగింది. చూడండి అసలు ఈ అదృష్టాలు అవదానం ఒకటి అయిపోతున్నాయి. ఆమె చెప్పండి. సరే 5 రూపాయల బిల్ల మింగి అది గొంతుకి అడ్డం పడ్డది. అన్న ప్రార్థన చేయండి అన్న వాళ్ళ ఆయన భర్త ఫోన్ చేశాడు, ప్రార్థన చేయండి అన్న, 35,000 అడుగుతారన్న తీయటానికంటే. సరే ఆ పిడుగురాళ్ళు ఎందుకు, నసరాపేట తీసుకురండి, పలానా హాస్పిటల్లో చూస్తారు బాధ అని చెప్పారు. తీసుకొచ్చే లోపల ఆ డాక్టర్ గారు, నసరాపేటలో ఉన్న డాక్టర్ గారు ఎక్స్రే తీస్తే అది కడుపులో పోయింది. ఇక ఆయన ఏం చెప్పాడంటే, ఏం అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, అది మోషన్లో విరోచనంలో పడిపోద్ది అని ఒక సీసా రాసి ఇచ్చిండండి. 30,000 35,000 అయ్యేది సీసాతో బయటపడింది. కోటం పెట్టాక సాక్షి చెబుతుంది. ఆ పిల్ల మైకి తీసుకుంటే ఏడ్చింది, మైకి తీసుకుందంటే ఏడ్చింది. ఏది ఒకదాని వాడు గుర్తుకొచ్చి అన్ని సాక్ష్యాలు చెబుతుంటే ఆమె ప్రార్థన చేసింది, ఏం ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది అన్నీ చెబుతుంది. ఎక్కడ పాస్టర్ల గురించి మా గురించి చెప్పలే. పాస్టర్ గారు ప్రార్థన చేసిండు పోయిందని. సరే నేను
సరే చెప్పుకుందిలే, వాళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన చేశారు, తగ్గిపోయింది అన్నది అని చెప్పి అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చున్నాక మరి లోపల ఎట్ట ఊరుకుంటామా సెట్టరో మా అమ్మాయికి గొంతులో అది పడగానే మాకు ఫోన్ చేసిండు మీ ఆయన, వెంటనే ప్రార్థన చేసిండు. సుబ్బమ్మ చేసింది ప్రార్థన, అంకమ్మ చేసింది ప్రార్థన, ఎంకాయం చేసింది ప్రార్థన చెప్పినావు, కానీ పాస్టర్ల గురించి మా గురించి ఒక మాట చెప్పినావు అని అడిగా. అన్నా నువ్వేగా చెప్పింది మా గురించి చెప్పమాకని, నువ్వే కన్నా చెప్పింది మా గురించి చెప్తే మాకు క్షమని చెప్పినవుగా, పొగడొద్దని చెబితే ఇక మా నాకీలో అందుకని చెప్పలేదంట. అబ్బాయి ఏం విశ్వాసం అనుకున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజమే, మమ్మల్ని ఎందుకు పోయలేదు, మీరు పోడుకోండి సరిపోతుంది. నేను కూడా అనుకుంటా ఒక్కోసారి ఎవరు చెప్పకపోతే నా గురించి మంచిదే చెప్పకపోతే, వాళ్ళు చెప్పకపోవటాన్ని బట్టి ఆరోగ్యంగా ఉన్నా. ఆమె చెప్పండి. ఏసే చెప్పాడుగా, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ముగిస్తున్నానులే అమ్మా, ఎందుకు వాచికలు చేసేది, ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. అంటే 1 గంట కదా, 12:30 1 గంట కదా, ఇంకా మరి 25 నిమిషాలు ఉంది, ఎందుకు తొందరపడతారు. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ ఇచ్చిన టైం 2, ఇంకా ఎక్స్ట్రా గంట ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. 2 దాటితే ప్రమాదం. కానీ అమ్మా నువ్వు ఉంటావు అమ్మ, మరి కొబ్బరి వాళ్ళు ఎట్టిపోతారు, పక్కిళ్ళు కాబట్టి ఎంతసేపు అని ఉంటావు. ఇక్కడ అంతే అంటే తిరిగి చూడదు, మళ్ళా నందినికి కలిసి చూడదు, పాస్టర్కి కలిసి చూడదు. ఇప్పుడు మాత్రం 12 దాకా ఉండొచ్చు, 4 దాకా ఉండొచ్చు. శుభ్రంగా వచ్చి ఎంత చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. అర్థమవుతుంది మీకు. ఒకప్పుడంటే మందిరం లేదండి మనకి. వంకలు చెప్పారు, భలే వంకలు చెప్పారు. అట్టుకోవడంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు మనం ప్రార్థన చేస్తుంటే. అబ్బా ఎన్ని వంకలు చెప్పినాం. మరి ఇప్పుడే వంకాయ వచ్చి కూర్చొని తలుపు తీసుకుని ఫ్యాన్ వేసుకుని శుభ్రంగా దట్టంగా క్యాన్ నిండా నీళ్ళు నుండి తాగి ఎంతసేపు అయితే అంతసేపు దొల్లాడు రాదు. కరుగుల మీద కూర్చొని పక్షులు ఎవరు చెబుతారు, నువ్వేందమ్మా అలాగే అంటారంట. ఏంది అక్కడ నిన్న కనపడలేదు, ముచ్చటికి చెట్ల కింద కూర్చొని దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇటు చెబితే నేను మంచోడిని కాదంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఎంతకాడికి గ్యాస్ కొట్టాలా, గ్యాస్ కొట్టి నేను కొట్టం ఏదో ఒక రోజు టాపులు పేలిపోతారు. ఇంకా అంతే సంగతి. పరదేశంలో ప్రియులారా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో చెప్పారంటే పాప నయమానికి, ఈ పాత్ర పనికిరాదు, ఈ పాత్ర బాగోదు, నయమానికి చెప్పారంటే ఎవరో. సత్తెనపల్లిలో బస్ స్టాండ్ దగ్గర పెద్ద గుడి ఉంది, స్వాములూరు గుడి. ఆడైతే మరియమ్మ గారికి ప్రార్థన చేస్తారు. ఎవరికి? నయమానికి. చెబితే నయమాన్ పోయి ఆడికి పోయి మునిగిందంట. వాళ్ళు మనగనేరుగా రైజలో వాళ్ళు ఏం చేస్తారు, మరియమ్మకు ప్రార్థన చేస్తారు. నయమానికి చెప్పారంట, మరియమ్మ గారికి ప్రార్థన చేయి, నీకు కుష్ఠరోగం పోద్ది అన్నారంట. ఏం అడుగుతున్నారు? నిజమే. సరే మొత్తం మీద అడిగి పోయి మరియమ్మ గారి పక్షాన్ని ప్రార్థన చేస్తే చూసుకున్నాడంట, మునిగి లేచిందంట. ఒకసారి రోగం పోలా. ఆమె చెబుతారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా లేదు నిలకడ లేదుగా. మళ్ళీ రెండోసారి ఇంకొకళ్ళు చెప్పారంట, అసలు బస్ స్టాండ్ కాడికి ఎందుకు పోయినా, ఆ తాలూకా కాబట్టి పెద్ద గుడి ఉంటే రోడ్డు ఏమిటి దానికోసారి ఠాంగ్ అని గంట పడుతుంటారు. లోతరని చర్చి, పెద్ద చర్చి, హాస్టల్ కూడా అంగీలు వేసుకుని ఉంటారు. వాళ్ళ కాడికి పోతే నేను రోగం పోతానంట. ఆమె చెప్పండి. సరే ఆడిగిపోతే వాళ్ళకి చిలకరింపు బాప్తిస్తాం. ఏ బాప్తిస్తాం? మొఖాన్ని నీళ్ళు కొట్టారంట. ఇదే బాప్తిస్తాం, ఇదే నీకు బాప్తిస్తూ ఇస్తున్నాం మనమన్నారంట. ఆడ మునిగి చూసుకుంటే ఏం మార్పు లేదంట. ఆమె చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచి ఇంకో దాడికి పంపించారంట. అమ్మోళ్ళు ఇంకో చర్చి ఒకటి ఉంది, ఆ చిన్నపిల్లల హాస్పిటల్ అంటే సత్తెనపల్లి పక్క ఒక చర్చి ఉంది. అది బాప్టిస్ట్ సంఘం. ఏ సంఘం? అక్కడ తీర్థంలో బాప్తిస్తం అంటే ఎమ్మటే ముంచారంట. దేంట్లో తొట్లో ముంచారంట. ఆయన బాప్తిసం ఇత్త తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిసం ఇస్తున్నామని చెప్పి ముంచితే
లెగి చూసుకుంటే అటు కూడా రోగం పోలేదంట. రేసులో 3 చోట్ల తిరిగా, ఏందో రోగం పోలా అని చెప్పి 4వ చోటికి పోయాడంట. ఎవరో చెప్పారంట, తెక్కలదానా తెక్కలోడ పెదకాదని పోనా నాయన. సోమవారం క్యాన్ ఒకటి తీసుకొని ఊపుకుంటా ఎక్కడికి పెదకాదని పోస్తాడు. ఎక్కడ లేని రోగాలను ఆడేపోతాయి. మట్టి కూడా తెచ్చుకో. ఏంటిది? మట్టి తినేది ఎవరు? పాముని ఏమని చెప్పించాడు యేసయ్య? మొన్నే తింటామన్నాడు. నువ్వు పాము పిల్లవా మట్టి తెచ్చుకుని తింటానికి? సరే ఆడికి కూడా పోతే ఆడ మునిగి వస్తే ఆడ ఏం లేదంట. ఇంకొకళ్ళు ఎవరు చెప్పారంట, తిక్కలోడ పెంతుకొచ్చి కాడికి పోరా, ఆడైతే అంత పరిశుద్ధమే. ఏంటిది? అసలు ఏందనుకున్నా వాళ్ళ డ్రెస్సు తెల్ల డ్రెస్సురా. ఏ డ్రెస్సు? తెల్లగా ఉంటుంది. ముళ్ళు కూడా బలేస్తారు పైన. పాత సినిమాలో వాణిశ్రీ పెట్టినట్టు. ఆమె చెప్పలేదు గట్టిగా, ముళ్ళేస్తారు. అసలు అంతా పరిశుద్ధమే. ఆడిపో అంటే ఆ పాపం ఆడికి పోయి కూడా మునిగిండంట. 2 చోట్ల పోయిండు. 5 మునుగులు మునిగాడు. ఏం ప్రయోజనం కనపడ్డా. పాపం నయమాను కూడా ఇష్టపడుతుందంట. ఏం చేద్దాం? మునగటం చూసుకోవటం. ఇంకొకటి ఎవరు చెప్పాడంటే, ఇవన్నీ కాదబ్బాయ్, శనివారం ప్రార్థన కరెక్ట్. ఏంటిది? శనివారం ప్రార్థన, అదేంటి సబ్బాతు 7వ దినం. అది ఆచరించే వాళ్ళు పరలోకం పోతారు. అందుకని 7th డే చర్చికి పోన్నారంట. పాపం 6 దాడికి కూడా పోయిందంట. ఆడా మునిగిందంట. లాభం లేదు. ఆమె చెబుతారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోపల రోడ్డు మీదకి రాగానే ఒక స్వరం వినపడతా ఉందంట. నీవు లేచి యోర్దానులో 7 సార్లు మునుగు. 6 సార్లు మునిగావు, ఏమీ కనిపించరా. 7వ సారి మునుగు. స్వరం ఏంటది? స్వరం పలకబడిన మాట. యోర్దానులో ఏమీ లేదు, నీళ్ళల్లో ఏమీ లేదు, కానీ ప్రవక్త పలకబడిన మాటలో ఉంది. ఆయన మాట సెలవిస్తే సముద్రం ఆగిపోయింది. ఆయన మాట సెలవిస్తే ఆ గాలి ఆగిపోయింది. ఆయన పలికితే సూర్యుడు సృష్టించబడ్డాడు. సమస్త ప్రకృతి పలికితే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎలీషా ప్రవక్త పలికిన మాటలో శక్తి ఉంది. అంతే. ఆ పలకబడిన మాట ఏంటో తెలుసా? అదే వాక్యమై ఉన్నది. నువ్వు ఎటు తిరిగినా నీకేం ప్రయోజనం లేదు. ఎక్కడికి రావాలి తెలుసా? నువ్వు వాక్యము ద్వారా ఇక్కడికి రావాలి. వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, వాక్య శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో అప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటావు. కొట్టు దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము కనుక తప్పావో, నీళ్లు కొట్టించుకోవడం, మొఖాన కర్చీపులు అమ్ముకోవటం, అర్థమైందా? నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళకి అడిగి పోయినాం అనుకో, నీ చేత కూడా ఆ పక్కన నూనె వ్యాపారం పెట్టిస్తారు. ఊరకుంటున్నాం అమ్మాయి, కూర్చొని నూనె డబ్బాలు ఉన్నాము, అర్థమవుతుందా? లేదా కర్చీపులు అమ్ము. ఏ కర్చీపులు అయ్యి? కల్వరి కర్చీపులు. కల్వరి ప్రేయర్ ఆయిల్. ఏ ఆయిల్ చెప్పండి? ఆయిల్. దేవునికి స్తోత్రం. సంస్థలన్నీ కూడా వ్యాపార సంస్థలు అయిపోయినాయి. కానీ ఈ చివరి కాలంలో నువ్వు ఎవరికడికి రావాలి తెలుసా? వాక్యం దగ్గరికి రావాలి. ఇక్కడ హంగు ఆర్భాటాలు ఉండవు. ఆమె చెబుతారా? ఇక్కడ వెరైటీ డ్రెస్సులు ఉండవు. ఇక్కడ స్టేజ్ అలంకరణ ఉండదు. ఇక్కడ వాక్యం ఉంటుంది. Be still and know that I am God. నేనే నిజమైన దేవుడిని తెలుసుకోండి. Only believe. All things are possible.
సమస్తము సాధ్యపరచబడతాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు వాక్యం దగ్గరకు వచ్చినావు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉన్న, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చి, వాక్యాన్ని ఏం చేశాడు? అబ్రహాం నమ్మాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నయమాను వాక్ని ఏం చేశాడు? నమ్మాడు. అందుకే నయమాను దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఆమేన్. నీ ప్రవర్తనను బట్టి, నీ పరిచర్యను బట్టి దేవుని శక్తి ప్రజలు చూడాలి. నిన్ను బట్టి. అదే నువ్వు నిజంగా దేవుని పుట్టక పుడితే, నువ్వు నిజంగా దేవుని పుట్టక పుడితే, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీ ద్వారా ప్రభువు నామము మహిమపరచబడాలి. చర్చి అంతా ఏసీ పెట్టామనుకో, రంగురంగుల దీపాలతో అలంకరించామనుకో, నేను కూడా నాకు ఇటొక లైట్ పెట్టి ఇటొక లైట్ పెట్టి దానికోసం డిస్కో లైట్లు పడతాయి అనుకో, ఏసీ చల్లటి గాలి వస్తుంది అనుకో, ఇక మీరేం చేస్తారు? శుభ్రంగా ఎంతకంత లోపల పడేసి వచ్చి ఉంటారు. శుభ్రంగా ఏంటి ప్రయోజనం? ఆమె తేపో దోమ కొడుతుంది అనుకో, నిద్రపట్టిద్దా? ప్రైజ్ ది లార్డ్. వాతావరణం కొంచెం చల్లగా ఉంటేనే నిద్రపోతున్నదే, ఏసీ పెడితే ఎదిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పశువుల పాకలో పుట్టాడు. యేసయ్య పశువుల పాకలో ఉన్నాడు. మందు కూడా పశువుల పాకే. మన యెరూషలేము దేవాలయం కాదు. యెరూషలేములో పుట్ల ఆయన, బేతేల్లో పుట్ల ఆయన, షీలోహులో పుట్ల ఆయన, హల్లెలూయా. యెరూషలేములో పుట్ల ఆయన. ఆయన పుట్టింది ఎక్కడ తెలుసా? పశువుల పాక. ఆ పాక ఇదే. అందుకే ఆయన ఇక్కడ ఉన్నాడు. అందుకే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. అందుకే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అందుకే ఓన్లీ బిలీవ్. 7వసారి మునిగితేనే అద్భుతం. 7వ వాడి దగ్గరికి వస్తేనే వచ్చిందా, వచ్చి కూర్చుందా, మేకప్ వేసిందా, బాగా ఎంత పూయాల్సిందే అంత పూసిందా, ముఖానికి కొట్ట తీసుకొచ్చిందా, నీళ్ళు చేస్తున్నట్టు షో చేస్తుందా, నీ షోలన్నా నీకు తెలియదు, తెలిసే తెలియదా? అమ్మ కాస్త మంచులు ఎత్తవా అని అడిగాడు. ఏమన్నది? మీరు యూదులు, మేము సామరీయులు, మీకు మాకు పొత్తు లేదండి. నీళ్ళు ఏమంటే పొత్తు గురించి ఎందుకు? అప్పుడు ఆయన ఏమంటే తెలుసా? నేను నీళ్ళు అడిగింది ఎవరు తెలిస్తే నువ్వు ఆ మాట అన్నావు. ఈ నీళ్ళు తాగితే నువ్వు మరలా తప్పుకుంటావు. నేను ఇచ్చే నీళ్ళు తాగితే హల్లెలూయా. వాడన్నాడు తప్పుకున్నాడు. ఆ నీళ్ళు నాకు ఎత్తవా అందా? పోయి మీ ఆయన తీసుకురాపో అన్నాడు. మా ఆయన లేడు అంది. నిజమే చెప్పావు. ఆయన నీకు 5గురు పేరు పెట్టున్నారు. ఇప్పుడు ఉన్నాడు కూడా ఎంతమంది? మొత్తం 6. 6 దగ్గర ఏమి లేదు. ఆమె చెప్పండి, దేవుని స్తోత్రం కలుగున గాక. ఉపయోగం లేదు 6 దగ్గర. ఆయన ఎవరు అంటుందంటే, ఏదన్నా డబ్బులు ఇన్నోడు ఎందుకే పనికిమాలినాడు. డబ్బులు ఇచ్చేవాడిని చూసుకోవాలి ఎవరన్నా. వావ్, అర్థం చేసుకుంటారా? డబ్బులు ఇచ్చేవాడు కావాలంట పాపిష్టి పనులు చేయటానికి. డబ్బులు ఇన్నోడు ఎందుకు వాడిని అసలు ఎందుకు రానిత్తనవే పనికి మారిందని అంటున్నాడు. వావ్, అంటే డబ్బు కోసం ఎంత నీచమైన పని చేస్తారా? ఆత్మాభిమానం లేదా? సిగ్గు లేదా? మనిషివా పశువా? మనుషులు పశువుల్లాగా ప్రవర్తిస్తారా? ఎంత విచారం. పవిత్రతలో పరిశుద్ధతలో నిలుచుంటారు.
నిజంగా సరైన పుట్టక పుడితే ఒక్కసారి దేవుని కాడికి వస్తావు, ఒక్కసారి మారు మనసు పొందుతావు, ఒక్కసారి రక్షించబడతావు, ఒక్కసారి బాప్తిసం తీసుకుంటావు, దేవుని కొరకు బతుకుతావు. పొద్దుగూకులు పాపం చేయటం మళ్ళా వచ్చి పాపి క్షమించి అంటాం, మళ్ళా పోవటం, మళ్ళా పాపాలు చేయటం, మళ్ళా ప్రభువా క్షమించమంటాం. ఇట్లాంటి వాళ్ళకి అసలు క్షమాపణ ఉండదు. తప్పు చేస్తారు ప్రతి ఒక్కళ్ళు, కానీ దాన్ని సరి చేసుకోవాలి. సమరస్త్రీ సరి చేసుకుంది, కొండ ఆడే వదిలిపెట్టింది, 7వ వాడి దగ్గరికి వచ్చింది. ఆమేన్. ఎవరు 7వ వాడు? ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు. చెప్పే సంగతి ఆయనే 7వ వాడు. అందుకే ఇది 7వ దూత వర్తమానం. 7వ సంఘకాలంలో ఉన్నాం, చివరి సంఘకాలంలో ఉన్నాం. ఇక సంఘకాలం లేవు. ఆమేన్. ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి సంఘమా సిద్ధపడు. ఏ టైంలోనైనా బోర మోగొచ్చు, ఏ టైంలోనైనా బోర మోగొచ్చు. ప్రైజ్ ది లార్డ్. బి రెడీ. నమ్మాడు, విశ్వసించాడు. అబ్రహాం వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు. నమ్మాడు, విశ్వసించాడు. నయమాను స్వస్థతను పొందుకున్నాడు. నీ రోగం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ శోధన ఏదైనా, నీ స్థితిగతులు ఏవైనా సరే కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందరు లేచి నిలబడండి, కళ్ళు మూయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబడి కళ్ళు మూసి చిన్న తీర్మానం చేయండి. కళ్ళు మూసుకోండి. అద్భుతాలు చేయటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేయాలి. ప్రైజ్, ప్రైజ్, గ్లోరీ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. Thank you, Lord. Hallelujah. యెహోవా నా నుంచి కాపాడు. జీసస్. స్తోత్రం, స్తోత్రం. అందరం ఒక తీర్మానం చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. నయమాను నమ్మాడు. ఆ ఘనత చిన్న బిడ్డకు దక్కింది. పాల్ యాంగిషో గారు నమ్మాడు. చిన్న బిడ్డ చెప్పిన మాట. సియోల్ గొప్ప సంఘం కట్టబడింది. ఆ ఘనత కూడా చిన్న బిడ్డదే. అబ్రహాం నమ్మాడు, శారా నమ్మింది. వృద్ధాప్యుల బిడ్డను పొందుకున్నాడు. కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. వాక్యాన్ని నమ్ము. నూనె డబ్బాలు నమ్మాకు, మట్టి నమ్మమాకు, కర్చీపులు నమ్మద్దు. ప్రైజ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్. యెహోవా నా మంచి కాపరి, మనసు మంచి యెహోవా నా మంచి కాపరి, బోధించేటప్పుడు వాక్యాన్ని వినుట, వాక్య వాగ్దాన
విశ్వసించుగా బోధించేటప్పుడు వాక్యాన్ని వినుట వాక్యవాగ్దానాన్ని విశ్వసించుగా వాక్యము ఎక్కడికి నడిపిస్తుందో అక్కడకు వాక్యాన్ని వెంబడించుగా వాక్యము ఎక్కడికి నడిపిస్తుందో అక్కడకు వాక్యాన్ని వెంబడించుగా నడక నేర్పిన నజరేయుడా నాకు నడక నేర్పిన నజరేయుడా నడక నేర్పిన నజరేయుడా నాకు నడక నేర్పిన నజరేయుడా యెహోవా నా మంచి కాపరి. వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది. వాక్యము నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకుపోతుంది. వాక్యము ద్వారా నువ్వు వర్ధిల్లుతావు. వాక్యము ద్వారా నువ్వు దీవించబడతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరిచి బలపరచునుగాక. యేసు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రేమపూర్వకమైన అర్పణలు అర్పిస్తూ ఉంటుండగా పాడుపడుకుంటూ ప్రభువుని మహిమపరచుకుందాం. బెస్లో రాజులు మనకు
ప్రైస్ లార్డ్. సాక్షి చెప్పేవారైనా ఉంటే దేశం కూడి మీ సాక్ష్యాలు పంచుకోవాలని ప్రభు గారితో తెలియజేస్తాను. హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. మా పిల్లలు తాగుతున్నారు అంటున్నారు. అయ్యా
నీ బిడ్డలకు నాయన ఏది నువ్వు ఖర్చు చేసే దేవుడు కాదు నాయన. రొమ్ముకొని కొట్టుకొని పాల్గొడుతున్నాయన నాకు సాక్షి చెప్పుకుంటాను ఆయన అనుకున్నా. ఎమ్మటే 5 నిమిషాలకు ప్రార్థన చేసుకున్నాక 5 నిమిషాలకు ఎమ్మటే రొమ్ము కొట్టుకొని పాల్గొడుతుంది. దేవుని స్తోత్రం అందరికీ సాక్షి నాకు వచ్చేస్తాం బాగుంటుందా. అమ్మాయి కనుక నుంచి నేను చేసుకోలేకపోతున్నా, ఇంట్లో ఆ అమ్మాయికి ఎదురు చేయలేకపోతున్నా. అయ్యా ఏడ్చాను నేనైతే పని చేసుకోలేక ఓపిక రాకుండా నేను అర్థం చేసుకొని రాలేకపోయింది ఆయన. ఓపిక ఇచ్చి నాకు బాగా ఆరోగ్యం ఉంటే ఆయన సాక్షి చెప్పుకుంటాను ఆయన. నేను అస్సలు ఎక్కలేకపోతున్నా. ఎందుకు కూర్చొని అంటులు లేకుండా ఉంటుంటే బట్టలు ఒకటికోవాల్సి వస్తుంది. అవి 2 పనికే ఒక బాధ అయిపోతుంది. అయ్యా ఎందుకైనా నీ చిత్తమైతే చంపుకుంటాను ఆయన. నేను ఏడుకొచ్చిందట అనిపించి మళ్ళీ అట్లా అనుకోబోతున్నా ఆయన. నువ్వు ఉండవు కాబట్టి మన రోజు ఆయన ప్రార్థన చేసుకున్నాక నువ్వు బాగుంది. ఆ కొట్టుకోవడం కూడా అలవాటు కొట్టుకునేది గట్టిగా కొట్టుకుంటుంది కొట్టు కూడా. అది ఆయన తప్పించిన ఆయన ఏడ్చి ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది. దేవుని స్తోత్రం మీ అందరూ హల్లెలూయా. బాగా ఉంది ప్రార్థన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన అమ్మాయి 14వ తారీఖు మళ్ళీ తెచ్చాడు చచ్చిపోయాడు. అమ్మాయి దగ్గర 11 అది పెట్టి వెళ్ళాక ఉన్నట్టు ఉండలేదు. బాగా నేను అనుకున్నాను పని చనిపోయాడు. పోయినాక మంగళవారం మరి పనికి ఎక్కడికి వెళ్ళారంట. మరి మంగళవారం సాయంత్రానికి వచ్చినాక జలుబు దగ్గు జ్వరం అమ్మకి బాగా ఎక్కువగా ఉంది. మన పేపర్లు చేసేటప్పుడు సంగతి మరి వాళ్ళలో తడిచాడేమో మరి అసలు వాళ్ళ తడుచుకుంటానే వచ్చారు తెలంగాణ. మరి ఎక్కడ మరి వీళ్ళు కరోనా పిల్లలు వాడుతూనే ఉన్నారంట. అసలు జ్వరం వచ్చిన అనుభవంగా ఉంది. తర్వాత పరీక్ష తెచ్చుకున్నాక పిల్లలు పెడతాం. ఇప్పుడు ఎప్పుడు ఉంచారు పిల్లలు 2 రోజులు కూడా ఉంచారు అక్కడ. పరీక్ష తెచ్చుకున్నాక కరోనా పాయింట్ వచ్చింది అని చెప్పారంట. ఇంకా అంతే వదినా మరి ఇక్కడ సాయంత్రం మరి పిల్లలకి కరోనా వచ్చిన పాయింట్ మరి పిల్లలు ఎక్కడతారు మరి ఉంచుకొని నెల అంటే మరి నేను సరేలే వదినా ఏమైంది పెట్టుకుంటాను నాకు నాకు ఎక్కువ పెట్టుకుంటా ఉంటాను మరి అన్న. నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యా మరి ఇక్కడికి మరి ఇక్కడ పోయేటప్పుడైతే బాగానే బిడ్డలు క్షేమంగా వచ్చాను. ప్రార్థన చేసుకున్నాను. మరి క్షేమంగా గ్రహానికి చేస్తాను. మరి బిడ్డ వెళ్ళేటప్పుడు మరి నేను ఎక్కడైతే వచ్చింది మరి వాళ్ళు ఊళ్ళో మరి నీ చెప్తేనేనయ్యా మరి నాయన తండ్రి అని నేను ప్రార్థన చేసుకుని తగ్గిపోతుంది. సరే సాక్షులు చెప్పుకుంటానని నేను ప్రార్థన చేసుకున్నా. తర్వాత మా పొట్టుకలకి 2వ రోజు వీళ్ళు వచ్చిన 2వ రోజుకి జ్వరం బాగా మొత్తం అంతా మన చెట్టుగాని వాడిపోయినట్టు పిల్ల మొత్తం వాడిపోయింది. జ్వరం బాగా జలుబు జ్వరం వచ్చింది. పిల్లలకు కూడా అంశాలు జ్వరం నా కూతురు. అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్య పిల్లలకి జ్వరం వచ్చింది. అన్నయ్య బాగా ఈ పిల్ల దంతపు తాగింది. ఆ రోజు తర్వాత చికెన్ చేసి దంతపు తెచ్చుకొని తాగారు. పిల్లలు పక్కనే ఉండరు మా కూతురు అన్నీ ఆ రోజు జలుబు చేసి బాగా అన్నయ్య కాడికి వచ్చినప్పుడు ముందు పిల్లలు
వచ్చేసారు జరాలు ఇన్ఫెక్షన్కి ముందు రాసి జడ్జిమెంట్ సప్లై తెచ్చి వేసారు. తగ్గిపోయింది జనం పిల్లలకి అమ్మశాకి తగ్గిపోయా. ఈ చిత్రం ఏంటండి దూరాలు డబ్బులు తెలియదు దానికి ప్రభావం ఉంటుంది. నా కొడుకు నేను ఉంటే పత్ర కాలం ఏ రోజు వెళ్తాం మరి నెల రోజులు సమృద్ధిగా ఇచ్చే దేవుడు అయ్యా. మరి నాకైతే నెల రోజులు పని లేదు, నేను ఇక్కడే ఉంటాను. వాడు ఒక్కడే పోతున్నాడు మనతో పడిపోయింది. ఏదో ఒక వారం ఉంటుంది, ఒక వారం లేదు. మరి పిల్లడే మాకు ఈ నెల అంతా వాడే పెట్టాడు. ఈ చిత్రం అయ్యా మరి ఇద్దరు సమృద్ధిగా ఇచ్చే దేవుడు అని అనుకున్నాను. ఈ నెలలో అనుకోవాలన్నాను దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. వాళ్ళకి ఏ రోజు పోయేటప్పుడు ఎంత బాగా పెట్టి ఈ నెల అంతా తిరిగి ఎక్కడున్నారంటే అక్కడ తిన్నాను. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. మరి వాళ్ళ గృహానికి చేర్చే వరకు అయ్యా ఏ మంచం లేకుండా ఏది లేకుండా అయ్యా ఈ గృహంలో మరి ఇంట్లో మంచం లేదు, ఏమి లేదు. ఇంట్లో కింద కొనుక్కుంటాం, మనం తలుపు తీసుకొని కొనుక్కుంటాం. కుటుంబంతో వచ్చిద్దాము ఈ గృహం చుట్టూ నీకు మంచిగా అయ్యా. మరి ఏదైనా జరిగితే వాళ్ళకి సమాధానం చెప్పలేదు ఏదో పంచాలను దేవుడు అయ్యా అన్ని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ గృహానికి చేర్చే వరకు ఆయన కాపుతాల పద్ధతి క్షేమాన్ని ఇచ్చాడు. వాళ్ళ గృహానికి నేను చేరాలి, క్షేమంగా చేరామమ్మా అని ఫోన్ చేశాడు. దేవుని సూత్రాలకు ఎదుర్కొంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దగ్గర దేవాన్ని ఘనామానికి న్యాయం చూపిస్తూ మరోసారి మనందరినీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ గత కాలం అంతా నీ రెక్కల క్రింద మనం భద్రపరిచి క్షేమం భద్రతించిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. సజీవ లెక్కలు మనం వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రస్తుత కాల కరోనా వైరస్ ప్రభావం యేసు నామములో పూర్తిగా తొలగిపోయినట్లుగా సహాయం దయచేయండి. విడిచిన సాక్ష్యాన్ని స్థిరపరచండి. ఇతబడ్డ వర్తమానం ప్రతి హృదయంలో ఫలించినట్లు కృప దయచేయండి. అమజోరిన బలహీనులుంటే వారిని మీరు ముట్టి తాకి పరిపూర్ణ విడుదల స్వస్థత క్షేమం దయచేయండి. దుష్టుని కీడుని తప్పించండి. బలమైన మీ హస్తాన్ని బిడ్డ మీద చాపమని బిడ్డపించిన ప్రతి తర్పణాన్ని దీవించి ఇచ్చిన వలన కలిగే ఆశీర్వాదం బిడ్డ కుటుంబాలకు మీరు అనుగ్రహించమని మరొకసారి తల వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీకు హస్తాలకు అప్పగించుకుంటూ తిరిగి నాయన గ్రామాలను చూసి మీ ప్రియబిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి బిడ్డ వాళ్ళ గ్రామాలకు వెళుతూ ఉంటుండగా మార్గ మధ్యమంతట్లో క్షేమం భద్రత కాపుదల దయచేయమని అన్ని విషయాల్లో ప్రభావ ప్రియబిడ్డలకు మీరే తోడుగా ఉంది. సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నామని నేను స్తుతిస్తూ మరోసారి తల వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఈ లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారు వారి కుటుంబాన్ని కూడా మీరు దర్శించి దీవించి ప్రతి ఒక్కరు నీ వాక్యం ఎదుకు రావడానికి సహాయం తెచ్చిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తలలో ఉంచిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి పరిచర్యకు తోడై గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది కీలకం తన ఆశ్రయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, శుక్రవారం పగలు 10 గంటల నుంచి 1 గంట వరకు మనకు ప్రార్థన ఉంటుంది. 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించుకొని తప్పకుండా 3వ శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకు అందరూ హాజరు కావాలని ప్రభు ప్రార్థనలు తెలియజేస్తున్నా. పరిస్థితులు బాగలేవు, గుంపుల్లోకి వెళ్ళదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాబోయే దినాలని చెప్తున్నారు కాబట్టి ఎవరు జాగ్రత్తగా వాళ్ళు ఉండండి. కంపల్సరీ మాస్క్ పెట్టుకొని బయటకు వచ్చేటప్పుడు మాస్క్ లేకుండా ఎవరు రావద్దు.
శానిటైజర్ ఒకటి కొనిపెట్టుకోండి మీ దగ్గర, జాగ్రత్తలు పాటించండి. కాబట్టి దేవుడు మనం దీవించిన కాక. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుని కంచె కాపుదల ఉంటుంది. ప్రార్థన లేకపోతే దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి దేవుడు మనందరూ దీవించిన కాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.